వెయిట్ చేయాలి. బడ్జెట్లో ట్రావెల్ చేయడానికి ట్రైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని నాకు అర్థమైంది ఈరోజు. పక్కన ట్రాక్లో వందే భారత్ ట్రైన్ వస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిని వదిలేస్తే మిగిలినవన్నీ నా ఫస్ట్ టైమే. ట్రైన్ స్పీడ్ 97 km/h. ఇప్పుడు మనం ఆఫీషియల్గా తమిళనాడు వచ్చినాం అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్ చూసినా, హైదరాబాద్ రైల్వే స్టేషన్ చూసినా, కానీ చెన్నై రైల్వే స్టేషన్లో మాత్రం ఏదో ఒక ప్లేస్ చూసుకోవాలి. ఏ ప్లేస్ దొరకకపోతే ప్లాట్ఫామ్ మీదే పండుకోవాలి. అమ్మో అమ్మో అమ్మో. నమస్తే తెలుగు ప్రజలారా. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్తున్నాం. చెన్నై ఇన్ని రోజులు తెలుగు మాటల్లో, తెలుగు ఫుడ్లో బ్రతికినాం. తెలుగులతో మాట్లాడడం అనేది సింపుల్. నాకు రాని భాష. తమిళనాడులో తమిళ్ మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఉందన్నమాట. అక్కడికి పోయి ట్రైన్ ఎక్కుతున్నా ఈరోజు. ఫస్ట్ జనరల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు చూపిపోతున్నా అనమాట. ట్రైన్లో ట్రావెలింగ్ కొని అసలు క్రేజీ ఉంటుంది. ఎందుకంటే జనరల్ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళంతా కొని లైఫ్ యొక్క రియాలిటీ అంటే ఎలా ఉంటుంది అనేది మనం జనరల్ ట్రైన్లో చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈరోజు జనరల్ ట్రైన్ జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఇక్కడనే ఈ రూమ్లో 2 days నుంచి ఉన్నా. ఎడిటింగ్ తిరుపతి వీడియోస్ అన్నీ ఇక్కడనే ఎడిటింగ్ చేసిన. నేను చాలా కష్టపడుతున్నా వీడియోస్ చేయడానికి, కానీ ఇష్టంతోనే భారతీయ యాత్ర చేస్తున్నా. కానీ నా వర్క్లో నేను చేసే పనిలో చాలా కష్టం ఉంటుంది అనమాట. నేను ఇట్లా ట్రావెల్ చేయడం కానీ, వీడియోస్ ఎడిట్ చేయడం కానీ, ఇవన్నీ కొని ఒక్క మనిషి ఒక మైండ్తో జరిగే పని కాదనమాట. సో ఇదంతా కొని నేను ఒక్కడనే చేస్తున్నా. సో అందుకే వీడియోస్కి మీ సపోర్ట్ కావాలన్నమాట. వీడియోస్ నేను ఇప్పటిదాకా భారతీయ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవన్నీ ఎక్కువ ఏం చెప్పలేదన్నమాట. సో ఐ హోప్ మీరు నా కష్టాన్ని అర్థం చేసుకొని ఒక్క సింగిల్ మనిషి భారతీయ యాత్రలో థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం, ఎడిటింగ్ చేయడం, వీడియోస్, మళ్ళీ మొన్నటి నుంచి నేను షార్ట్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టే, లాంగ్ వీడియోస్, అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవటం, అండ్ లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేయడం, నిద్ర ఉంటుంది, ఫుడ్ ఉంటుంది ఉండదు. నిన్న మొత్తం నేను ఎడిటింగ్ చేసుకుంటే ఎడిటింగ్ మైకంలో పడి ఆఫ్టర్నూన్ ఏం తినలే. మళ్ళీ నైట్ ఎప్పుడో బయటికి పోయి కొంచెం తినొచ్చా. అట్లుంటుంది అనమాట. ట్రావెలింగ్లో చాలా కష్టం ఉంటుంది అనమాట. ట్రావెలింగ్లో జర్నీ అనేది ఎంజాయ్ అనిపించిందిలే, కానీ నేను ఎప్పుడు నా ఫేస్లో కానీ మీకు ఎప్పుడు ఒక పాజిటివ్ స్మైలే కనపడిద్ది. నేను ఎప్పుడు నా కష్టాన్ని, నేను పడే సఫరింగ్ని ఎప్పుడు చూపించుకోలే అనమాట. చూపించుకోబుద్ధి కాదు నాకు. సో నా ఎఫర్ట్స్ని చూసి ఒక మనిషి సింగిల్ మైండెడ్తో ఇన్ని పనులు చేస్తున్నా కాబట్టి, సో మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా లోకాన్ని చాలా అద్భుతంగా చూపించగలను అనమాట. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నేను ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ టెంపుల్స్ని విజిట్ చేయాలి అని అనుకున్నా కాబట్టి ఇప్పుడు తిరుపతి, శ్రీశైలం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పటి నుంచి అసలైంది మొదలవుతుంది అనమాట. చెన్నై మనకి రాని భాష, మనకి తెలియని జనాలు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కంటెంట్, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మన దేశం మొత్తం. మీకైతే చాలా వాల్యూనే యాడ్ చేస్తానని అనుకుంటున్నాను మీ లైఫ్లో, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో మీరైతే తప్పకుండా ఈ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో లైక్లు, సబ్స్క్రైబ్లు చేసేయండి. నేను ప్రతిసారి అడగలేను అనమాట. ఎందుకంటే మనం చేసే జర్నీలో మనకి జర్నీ మాత్రమే ఇంపార్టెన్సీ ఉంటుంది అనమాట. ఇవన్నీ సైడ్ థింగ్స్ అన్నీ పట్టించుకోలేము అనమాట. సో ఐ హోప్ యూ సపోర్ట్. మనం ఈరోజు ఇక్కడ నుంచి తిరుపతి నుంచి చెన్నై జనరల్ క్లాస్లో ట్రావెల్ చేయబోతున్నాం, జనరల్ ట్రైన్లో. మన లగేజ్ ఇప్పుడే ప్యాకప్ చేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే ఈ రూమ్ని ఖాళీ చేసి, ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు మనకి, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, అండ్ ఇది వాష్రూమ్ అనమాట. సో దిస్ ఈజ్ ది రూమ్. బడ్జెట్లోనే ఇచ్చారు. ఒక అంకుల్ తెలిసిన అంకుల్ 200 per day అంట. ఈ రోజుల్లో డార్మెటరీ రూమ్ కూడా రాదు కదా 200కి. అంకుల్కి చాలా. మనమైతే ఇప్పుడు నేను కొన్ని మంచితనానికి చాలా ఎమోషనల్గా ఉంటాను అనమాట. మనం చేసే పనే మనకి రిటర్న్ వచ్చిద్దని నేను బిలీవ్ చేస్తాను.
కర్మ సిద్ధాంతం. అండ్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇక్కడ ఈ రూమ్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళతో మనం తెలుగు లాంగ్వేజ్తో కమ్యూనికేషన్ అయితే సెట్ ఉంటుంది, ఎక్కడ తిరిగినా ఏం చేసినా. ఇప్పటి నుంచి తమిళనాడులో మనం తమిళ్ మాట్లాడడం ఎలా ఉంటుందో ఏంటో, మీకైతే వీడియోస్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నేను నేర్చుకోవాలి, మీకు నేర్పించాలి. నా భారతీయ యాత్ర ద్వారా ప్రతి స్టేట్లో ఉండే లాంగ్వేజ్ మీకు తెలియజేస్తా. వీడియోస్ని చివరిదాకా చూడండి. చివరిదాకా చూడడం వల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది పుష్ చేసిద్ది అనమాట మన కంటెంట్ని. ఫైనల్గా మనం తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చినాం అనమాట. నేను ఇంజన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి మన యూట్యూబ్ స్టిక్కర్ కూడా ఉంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. ట్రైను చెన్నైకి 10:30కి ఒక ట్రైన్ పోయిందంట. ఇంకో నెక్స్ట్ ట్రైన్ 1:30కి ఉందంట. మనం ఆ ట్రైన్ కోసం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేయాలి. ఇప్పుడే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ డౌన్లోడ్ చేసిన. అందులో తిరుపతి నుంచి చెన్నై కొట్టిన. 1:35 PM ఇంకో ట్రైన్ ఉందంట తిరుపతి నుంచి చెన్నై. ఇప్పుడు టైం 11 అవుతుంది, 10:51. సో మనం 1 దాకా ఇక్కడే వెయిట్ చేసి నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట. ఇట్లుంటుంది తిరుపతి రైల్వే స్టేషన్. ఇప్పుడే చెన్నైకి టికెట్ తీసుకున్నా, జనరల్ టికెట్. తిరుపతి నుంచి చెన్నై 133 కిలోమీటర్స్ ఉంది. జనరల్ టికెట్ తీసుకున్నా. 35 రూపీస్కి వచ్చింది జనరల్ టికెట్. ట్రైన్లో ట్రావెల్ చేయడం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 35 రూపీస్కి 133 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాం ఈరోజు మనం. ఇప్పుడే చెన్నై ట్రైన్ ఎక్కా అనమాట. ఈ ట్రైన్ మొత్తం కొని లోకల్ నడిచిద్దంట. సో మనం ఎక్కడైనా కూర్చోవచ్చు అంట. ఇట్లా జనరల్, స్లీపర్ క్లాసు, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాసు ఇవన్నీ ఉండవంట. ఈ ట్రైన్ మొత్తం కొని చూపిస్తాను. ఈ ట్రైన్ మొత్తం కొని లోకల్ ట్రైన్ అన్నమాట. ఇది చెన్నై టు తిరుపతి, సెంట్రల్ చెన్నైకి దాకా వెళ్ళిద్దంట. అంతా కొని లోకల్ ట్రైన్. 800 టికెట్ తీసుకొని కూర్చోవచ్చు. బడ్జెట్లో ట్రావెల్ చేయడానికి ట్రైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని నాకు అర్థమైంది ఈరోజు. 133 కిలోమీటర్స్ డిస్టెన్స్ని మనం 35 రూపీస్ జనరల్ టికెట్, ఇది 35 రూపీస్ లోకల్ ట్రైన్లో. నాకైతే అసలుకి మస్తు హ్యాపీగా ఉందన్నమాట. 35 రూపీస్కి 133 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నందుకు. సో ముందర ట్రైన్ జర్నీ అనేది ఎలా ఉంటుందో చూపిస్తా, మజా వస్తుంది. లాస్ట్ దాకా చూడండి. ట్రైన్కి ఇక్కడ కూర్చున్నా కదా. అండ్ ఇప్పుడు టైం 12:17 అవుతుంది. మనకి ఈ ట్రైన్ కదిలేది 1:35 PM తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్. సో 146 కిలోమీటర్స్ చూపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 15లో మనం దింపిద్దంట. ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మనకి చాలా టైం పట్టిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, అది ఇంపార్టెంట్ కదా మనకి ట్రావెలింగ్లో. సో లోయెస్ట్ ప్రైస్లో ఫైనల్గా ట్రైన్ అయితే తిరుపతి నుంచి చెన్నైకి స్టార్ట్ అయింది 1:35కి. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఫస్ట్ స్టాప్ అనమాట ఇది. ఫస్ట్ స్టాప్ రేణిగుంట జంక్షన్ అనమాట. ఇదంతా కూడా ఇలా ఉంటుంది. ట్రైన్లో అది లోకల్ ట్రైన్ అవ్వడం వల్ల దేనికో కానీ చాలా స్పేస్ ఉంది అందులో. ఇంకా చాలా మంది పడతారు. నేను ట్రైన్ అంటే ఫుల్ బిజీగా ఉంటుంది, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అని అనుకున్నా. సో అట్లాంటిది మనకి కూర్చోడానికి సీటు దొరికింది. అండ్ ఇంకా చాలా ప్లేస్ కూడా ఉంది అందులో. బికాస్ ఆఫ్ సెంట్రల్ చెన్నై ట్రైన్ కాబట్టి, లోకల్ ట్రైన్ అది. ఇదేమన్నా వెహికల్స్ తీసిపోయే ట్రైన్ అనుకుంటా, ఎంటీ ట్రైన్. మా ట్రైన్ అయితే ఇప్పుడే మళ్ళీ రేణిగుంట జంక్షన్ నుంచి కదిలింది.
పక్కన ట్రాక్లో వందే భారత్ ట్రైన్ వస్తుంది. ట్రైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే వందే భారత్ ట్రైన్ చూడడానికి మాత్రం మస్తు జపనీస్ చైనీస్లో ట్రైన్స్ ఎంత క్లాసిక్గా ఉంటాయి అలా ఉంది కదా. మా ట్రైన్ ఇక్కడ వస్తుంది, ఆ ట్రైన్ అటు సైడ్ తిరుపతి సైడ్ అవుతుంది. ఆర్ గోయింగ్ టు చెన్నై. 23 years ఆఫ్ మై లైఫ్లో ట్రైన్ జర్నీ ఇది థర్డ్ టైం అనమాట, మూడోసారి. ఫస్ట్ ఒకసారి 19 years ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చినాం నేను మా మామతో కలిసి. అండ్ అక్కడ తర్వాత లాస్ట్ టైం 8 months బ్యాక్ మళ్ళీ విజయవాడ నుంచి తిరుపతి వచ్చినాం. ఇది నాది మూడోసారి అనమాట ట్రైన్ ఎక్కటం. ఇప్పుడు ఈ ట్రైన్ తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్నా. ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్తున్నా. ఐ మీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిని వదిలేస్తే మిగిలినవన్నీ నా ఫస్ట్ టైమే. చూడండి ఇంకో ట్రైన్ ఆగి, ఇండియన్ రైల్వేస్. ఇది వచ్చేసి గూడ్స్ ట్రైన్ అనమాట, ఇదంతా గూడ్స్. ఇక్కడ కనిపించేది ఇదే వెంకటేశ్వర స్వామి ఏడుకొండలకు పోయే దారి తిరుపతి. నా పక్కన నా ముందర కూర్చున్న అంకుల్ హిందీ ఆయన, నా పక్కన కూర్చున్న తాతయ్య తెలుగు ఆయన. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరిలో ఎవరికి ఏం అర్థం కావట్లేదు అనమాట. మన ట్రైన్ అయితే మంచి స్పీడ్లో పోతుంది. ఇదంతా ఫుల్ గ్రీనరీ ఉంది. మనం పుత్తూరు అనే జంక్షన్లో ఆగినాం అనమాట. ఇప్పుడు ఇక్కడంతా కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది. మన ట్రైన్ ఇక్కడ ఉంది. ఇది పుత్తూరు అనే ఊరు అన్నమాట, రైల్వే స్టేషన్. ఇక్కడ కనిపించేది ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ ట్రైన్లో 3-4 లాస్ట్ కోచ్లన్నీ లేడీస్కే ప్రిఫర్ చేశారు. మనకి నెక్స్ట్ వచ్చేది వేపగుంట అంట. 85 km/h. "90 km/h. వ్యూ చూడండి ఎలా ఉందో. అన్నీ గుట్టలే అన్నమాట, గుట్టలు విత్ గ్రీనరీ. ట్రైన్ విండో సీట్. ట్రైన్ స్పీడ్ 97 km/h. ఉన్న స్టేషన్ వచ్చేసి తిరుతోని అంట. ఇక్కడ చూడండి సదరన్ రైల్వేస్ అంట. ఈ ట్రైన్ చూడండి, ముంబైలో సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ముంబై ట్రైన్ దానిలాగానే ఉంది. సదరన్ ఎక్స్ప్రెస్ అంట దీని పేరు. డిఫరెంట్ కలర్ వేశారు, డిఫరెంట్ సిట్టింగ్ ఉంది, మోడర్న్గా ఉంది. సదరన్ ఎక్స్ప్రెస్ రైల్వేస్. ఇక్కడ ఆగిందనమాట, చాలాసేపు అవుతుంది ఆగి. ట్రైన్లో సీన్స్ ఇలా ఉన్నాయి. పీపుల్స్ ఆర్ స్లీపింగ్. ఇప్పుడు మనం అరాకోనం అనే జంక్షన్కి వచ్చినాం అనమాట, రీచ్ అయినాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబాయ్, మనం ఇందాక లాస్ట్ స్టేషన్లోనే తమిళనాడు ఎంటర్ అయినాం. ఇక్కడ మళ్ళీ సదరన్ రైల్వేస్ ఉంది. మనం అరకోణం అనే రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. అరకోణం అనేది ఇప్పుడు మనం అఫీషియల్గా తమిళనాడు వచ్చినాం అనమాట, చెన్నై రైల్లో. ఇందాక తిరుతునూరు దగ్గరే
చెన్నైలోకి ఎంటర్ అయ్యాను, కానీ నాకు అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు అరకోణం వచ్చిన తర్వాత అన్ని బోర్డులన్నీ వచ్చే దారిలో తమిళ్లో కనపడుతున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది తమిళనాడు వచ్చినామని. దిస్ ఈజ్ అఫీషియల్లీ ఎంట్రాన్ తమిళనాడు అరకోణం. ఇది అరకోణం రైల్వే స్టేషన్ అనమాట. సింపుల్లీ స్నానం, ఇప్పుడే తాతయ్య స్నానం చేసింది అనమాట అక్కడ రైల్వే స్టేషన్లో. సదరన్ రైల్వేస్ అంట. సో ఇదైతే హైదరాబాద్లో మెట్రో ఉన్నట్టే ఉంది. అడ్వాన్స్డ్ రైల్ అనుకుంటా ఇండియన్ రైల్వేస్లో. ఫైనల్గా చెన్నై అయితే వచ్చేసినాం మనం తిరుపతి నుంచి. ఇట్లుందన్నమాట వ్యూ. సన్సెట్ అయింది. ఇప్పుడు టైం ఇప్పుడు 5:15 అయింది. ఫైనల్లీ వి ఆర్ ఇన్ చెన్నై. ఇప్పుడు వచ్చింది మనం ఈ ట్రైన్లోనే. మనం ఫైనల్గా చెన్నై వచ్చాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఈరోజు ఎక్కడ ఉండాలి ఏంటి, అసలు మనకి తమిళ్ రాదు, తమిళ్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏంటో అక్కడికి పోతే దారిలో తెలుసుకుంటాం అనమాట. మనకి ప్రతి స్టేట్లో వాళ్ళ సొంత లాంగ్వేజ్ ఉంటుంది. మనమే ఆ లాంగ్వేజ్కి అలవాటు అయ్యి ఆ లాంగ్వేజ్ నేర్చుకొని ఈ భారతీయ యాత్రలో ముందుకు పోవాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు కొన్ని కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా మనం 5 గంటల జర్నీ తర్వాత చెన్నై గడ్డ మీద అడుగుపెట్టబోతున్నాం అనమాట. సో హియర్ ఐ యామ్ ఇన్ చెన్నై, తమిళనాడు. ఈరోజు నుంచి మనం తమిళ్లో మాట్లాడబోతున్నాం. అండ్ తమిళ్ నమస్కారం, తమిళ్లో కూడా నమస్కారం. మనం తిరుపతి నుంచి చెన్నై వచ్చిన ట్రైన్ ఇదే అనమాట. దీని నెంబర్ 13015. ఈ ట్రైన్ గ్రీన్ అండ్ బేజ్ కలర్లో ఉంది. తమిళ్ ఎలా ఉంటే బాగుంటుంది. కామెడీ ఏంటంటే మనం తిరుపతిలో టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ని అసలు ఒక్కళ్ళు కూడా చెక్ చేయడానికి ఎటువంటి ట్రైన్ ఆఫీసర్ రాలే, ఎటువంటి టికెట్ చెకింగ్కి అసలు ఎవ్వరు రాలే అనమాట. మరి ఇంకా అసలు అందులో ఉన్న వాళ్ళు టికెట్ తీసుకున్నారో తీసుకోలేదో కానీ తెలియదు అసలు ఎవరికి. కొంతమంది అయితే ఇక్కడ ఎక్కుతున్నారు, అక్కడ దిగుతున్నారు. లోకల్ ట్రైన్లో ఇంతే ఉంటుంది మేబీ. మణిరత్నం గారి సినిమాల్లో చూసినట్టుంది అనమాట చెన్నై మొత్తం. నాకు చూస్తుంటే ఇక్కడ మనం మణిరత్నం గారి సినిమాల్లో రోజా అండ్ సఖీ ఇవన్నీ కొని ట్రైన్లోనే ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్. ఆ వైబ్ కనపడుతుంది నాకు. మనం రేపు చెన్నైని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. షేర్ చేయండి కొంతమందికి భారతీయ యాత్ర గురించి తెలిసేలాగా. ఇక్కడ చెన్నై రైల్వే స్టేషన్లో ఇక్కడ ఒక మిల్క్ పార్లర్ అని ఉంది. ఇందులో మిల్క్ బాగా ఫేమస్ అంట. నిన్నుకొని ఒక గ్లాస్ టేస్ట్ చేస్తాను. ఈ ట్రైన్ చాలా పెద్దగా ఉందన్నమాట ముందర నుంచి చూడడానికి. చెన్నై రైల్వే స్టేషన్ చాలా పెద్దది. జనాలు అయితే అసలు మస్తు మంది ఉన్నారు. మెయిన్ సెంటర్ ఆఫ్ చెన్నై రైల్వే స్టేషన్ అన్నమాట. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. చెన్నై చెన్నై చెన్నై. అమ్మో 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 మస్తు మంది ఉన్నారు బాయ్. నేనైతే ఇన్ని మంది జనాలను ఎక్కడ ఏది ఒకే ప్లేస్లో అయితే చూడలే. ఎటు చూసినా మస్తు మంది జనాలు ఉన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ చూసినా, హైదరాబాద్ రైల్వే స్టేషన్ చూసినా, కానీ చెన్నై రైల్వే స్టేషన్లో మాత్రం జనాలు ఓరి నాయనో. అసలుకి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి జస్ట్ సెకండ్స్లో ఇక్కడ చూసినోడు ఇంకొకటి దగ్గర దిగాడు. అన్ని మంది జనాలు ఉన్నారు. టూ మెనీ పీపుల్ అనమాట. చెన్నై సబ్ స్టేషన్ టెర్మినల్ అంటారు. చాలా పెద్దగా ఉంది. చెన్నై రైల్వే స్టేషన్లో బయటకు వచ్చిన తర్వాత ఒక బ్రదర్ పరిచయం అయ్యారు మనకి. సో ఆయన ఈ హాస్పిటల్ గురించి చెప్పారు. ఇది రాజీవ్ గాంధీ జనరల్ గౌట్ హాస్పిటల్ అనమాట. సో హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారంట. ఆ తర్వాత దీని పేరు రాజీవ్ గాంధీ హాస్పిటల్ అని పెట్టారంట. గౌట్ హాస్పిటల్ ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొంచెం మనం ఈరోజు స్టే చేసే దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో.
హైదరాబాద్లో సెక్రటరీ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంది. దీని పేరు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఇది గౌట్ ఆఫీస్ అన్నమాట. ఫుడ్ కొని ఎత్తుక్కోవటమే బ్రో, అంత అంటే అంత లేదు అసలు. చాలా బడ్జెట్లో ట్రావెల్ చేయాలి బ్రో. బేసిక్గా అసలుకి డార్మెటరీస్ ఇందులో స్టే చేసేంత కూడా లేదులే. కానీ బీచ్ దగ్గర తమిళనాడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫుడ్ తింటున్నా అనమాట. రైస్ విత్ ఎగ్ సూప్ అనమాట. ఇక్కడ ఇది ఫేమస్ అంట ఇక్కడ. సో రైస్ ఎగ్ సూప్ తమిళనాడు స్టైల్లో ట్రై చేస్తున్నా. గూగుల్లో ఎతికిన చాలా మంది జనాలతో కమ్యూనికేట్ అయిన ఒక్క ప్లేస్లో కొని డార్మెటరీ రూమ్స్ లాంటివి అయితే ఏం లేవంట స్టే చేయడానికి. చెన్నైలో రూమ్స్ ఉంటాయంట, అవి స్టార్టింగ్ 500 దగ్గర నుంచి థౌజండ్స్లో ఉంటాయంట. మనకి అంత బడ్జెట్ లేదు, ఎఫర్ట్ చేయలేము మనం. సో ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి నేను చెన్నైలో చాలాసేపు నుంచి తిరుగుతున్నా. ఒక ఆయన బీచ్ దగ్గర ఉండొచ్చు అంటే బీచ్ దగ్గరకు కొని వచ్చిన, అక్కడ కొని ఎతికిన. అక్కడ అది వెరీ డేంజరస్ ప్లేస్, ఉండకూడదు అని చెప్పారు. నువ్వు మార్నింగ్ లేసే లోపల నీ బ్యాగులు నీ దగ్గర ఉండవు. నువ్వు ఒకవేళ ఇక్కడ స్టే చేస్తే మొత్తం పోతాయి. ఇక్కడ అంతా దొంగలు ఎక్కువ ఉన్నారు, స్క్రాప్ అని చెప్పారు. సో ఇక్కడి నుంచి కొని వెళ్తున్నా. ఈ నైట్ ఎక్కడ స్టే చేయాలో ఏంటో అర్థం కావట్లే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. మళ్ళీ సెంట్రల్ దగ్గరికే వచ్చా. ఏదో ఒక ప్లేస్ చూసుకోవాలి. ఏ ప్లేస్ దొరకకపోతే ప్లాట్ఫామ్ మీదే పండుకోవాలి. అదే అంతేగాని ఇంకా మళ్ళీ ఇందాకట్లాగా తిరిగేలాగా ఉండకూడదు అనమాట. తిరిగి 6ంటికి ట్రైన్ దిగినోడిని ఇప్పుడు 10 దాకా తిరుగుతూనే ఉన్నా. ఎక్కడన్నా డార్మెటరీ రూమ్ దొరికిద్దామని. కానీ ఎక్కడా కొని ఇక్కడ తమిళనాడులో డార్మెటరీ ఉండదంట. సో ఇప్పుడు ఏ ప్లేస్ దొరికితే అదే ప్లేస్లో పోయి స్టే చేస్తాను నేను. ఇదే చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడంతా జనాలే ఉన్నారు. చూడాలి, ఇక్కడ ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఉండాలన్నమాట. ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ పడుకోబోతున్నా అనమాట. ఇక్కడ మన బ్యాగ్ పెట్టిన, ఇక్కడ కింద టెంట్ ఉంటుంది కదా మంది, అది వేసిన. ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే చెన్నై రైల్వే స్టేషన్లో యాత్రికుల కోసం ఒక హాల్ ఉందన్నమాట. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి. ఆ ప్లేస్లో ఈరోజు మనం స్టే చేయబోతున్నాం. ఇక్కడ చాలామంది పడుతున్నారు చుట్టూ. సో ఇదే ప్లేస్లో నేను కూడా స్టే చేయబోతున్నా. రేపు మార్నింగ్ మనం చెన్నైని ఎక్స్ప్లోర్ చేద్దాం. చెన్నైలో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ రేపు మార్నింగ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చెన్నై బీచ్ ఇవన్నీ కొని. జై శ్రీ ఆంజనేయం.